నాన్నగారు అంటే నేను స్వతహాగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా నేను శ్రీకాకుళం రాజకీయాల్లో డైరెక్ట్‌గా లేకపోవచ్చండి. కాకపోతే నాన్నగారితో రోజు డిస్కస్ చేయడం వల్ల ఇష్యూ బేస్డ్ ఏవి ఎక్కడ అవుతున్నాయి, తర్వాత దేనికి మనం ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది శ్రీకాకుళంలో అన్న దాని మీద మాత్రం నాకు మంచి అవగాహనే ఉందండి. సో, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే డెఫినెట్‌గా మేము వస్తే నాన్నగారు ఆశయాలు సాధించడం అంటే ఇంకేం లేదండి. బేసిక్‌గా ప్రజాస్వామ్యం అంటే మేము మా ఇంట్లో చాలా గట్టిగా నమ్మేది ప్రజలకు సేవ చేయడమే అండి. చాలా సింపుల్ డెఫినిషన్. దాన్ని అంత కాంప్లికేట్ ఎందుకు చేస్తారో కూడా నాకు తెలీదు. సో, ప్రజలకు సేవ చేయడం అంటే ఇంకేమీ లేదండి. వాళ్ళకి గవర్నమెంట్ పరంగా వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు, జీవన పరిమాణం, వాళ్ళ జీవన స్టాండర్డ్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్న దానికి మనం కాంట్రిబ్యూట్ చేయడమే మనకు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు పాలిటిక్స్ కాదండి. ప్రజలకు మనం సేవ చేసుకోవడం ప్రజాసేవలో ఉంటుందని మేము నమ్ముతామండి మా ఇంట్లో. సో, ఇష్యూ బేస్డ్‌గా ప్రతి విషయాన్ని మనం అధ్యయనం చేసుకొని, మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని మనం గాని చేయగలిగితే చాలు అని నేను అనుకుంటానండి. దానికి నేను ఎప్పుడు కూడాను అభ్యసించడానికి రెడీగా ఉన్నానండి. సార్